దానియేలు అతని స్నేహితులు ప్రార్థన చేయుట ద్వారా రాజైన నెబుకద్నెజరు ఏ కల కన్నాడో ఆ కలను దాని భావమును దానియేలునకు దర్శన రీతిగా చూపించి తెలియపరిచాడు. తదుపరి దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరిచాడు. ఎవరు? దానియేలు. ఆ తర్వాత ఆ కలను దాని భావాన్ని తెలియజేసేదానికి రాజు సన్నిధికి వెళ్ళాడు. లేకుండా ఉన్నట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ, శకునగాండ్రు, మంత్రాలు చేసేవాళ్ళు, గ్యారడీలు చేసేవాళ్ళు, జ్యోతిష్కులు అని జ్యోతిష్కొని చెప్తామంటారే, వీళ్ళందరినీ కూడా రాజు చంపేయమని ఆజ్ఞాపించాడు. దానియేలు లేకపోయినట్లయితే వీళ్ళు చనిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. అంటే ఆ యొక్క కళ దాని భావం చెప్పకుండా ఉన్నట్లయితే దానియేలు ద్వారా దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా తప్పించాడు, కాపాడాడు. దేన్ని బట్టి? ప్రార్థన చేయుట ద్వారా. రాజు ఒక కల కన్నాడు. కల కన్న తర్వాత ఆ కలను మర్చిపోయాడు. ఆ కలను దాని భావాన్ని తెలియపరచాలని వారికి అందరికి కూడా తెలియజేసినప్పుడు ఆయన ఆస్థానంలోకి వచ్చినటువంటి వాళ్ళు, రాజా మీరు కలను చెప్పండి, ఏం కల కన్నారు దాన్ని చెప్పండి, అప్పుడు మేము దాని భావాన్ని తెలియపరుస్తామంటే, నేను కల మర్చిపోయాను, మీరే ఆ కలను ఆ భావాన్ని చెప్పమని అంటాడు. అప్పుడు ఇది ఎవరి ద్వారా జరిగే పని కాదు, ఎవడే కానీ లోకంలో కలను కానీ దాని భావాన్ని కానీ చెప్పలేడు అన్నప్పుడు ఆయన కోపగించుకొని వీళ్ళందరినీ చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞ జారీ అయిపోయింది. చంపేదానికి దేహ సంరక్షకుడు సైన్యంతో బయలుదేరాడు. అది దానియేలు చెవిని పడినప్పుడు కొంత సమయం మాకు ఇవ్వండి అని రాజు దగ్గర అడిగి, ఎందుకు ఆ కొంత సమయము? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానికి. 17వ వచనంలో 16వ వచనంలో, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అంటే ఆజ్ఞ జారీ చేశాడు చంపేయమని. ఇంకా కొంత సమయం కావాలని చెప్పేసి అడిగి అలాగే చంపుదులే అన్నట్టుగా. ఇప్పుడు 17వ వచనం నుండి ఆయన ఏం చేసినాడని ఉంది, అక్కడ ప్రార్థన చేసాడని ఉంది. దానికి సమయాన్ని అడిగింది. అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భయం కలుగుతుంది. అలాంటి సమయంలో దానియేలు అతని స్నేహితులు ఏం చేశారని ఉంది?
దేనికి ఆ సమయం అంటే ప్రార్థన చేసేదానికి సమయం. నిజంగా దేవుని అడగకుండా మొరపెట్టుకోకుండా ఉంటే దేవుని సహాయం అనేది వస్తుందా? రాదు. ఆ రాజు కన్న కలను, దాని భావాన్ని ఎవరు తెలియపరచగలరు? దేవుడు తప్ప ఎవరు ఆ యొక్క కళను కానీ భావాన్ని కానీ తెలియపరచలేరు. కన్న కళ చెప్తే భావం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అసలు కళే చెప్పకుండా భావాన్ని చెప్పమంటే అది ఎవరి వల్ల అవుతుంది? దర్శన ద్వారా దేవుడు ఆయన కన్న కళను, దాని భావాన్ని ఆయనకి తెలియపరిచాడు. అప్పుడు రాజు సన్నిధికి వచ్చాడు. 24వ వచనంలో, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదన. నేను ఎందుకని సమాధానం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా రాజు యొద్దకు తోడుకొని పొమ్మంటున్నాడు. ఆ యొక్క సైనికునితో దానియేలు రాజు ఎదుటికి వచ్చాడు. 27లో, రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గాడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియ చెప్పజాలడు. మరి ఈనాడు వీళ్ళందరూ కూడా ఏమేమో చెప్పాలని చెప్తా ఉంటారు. అది బీకేండి అని, ఇది కట్టమని, ఆట పోకూడదని, ఇప్పుడు పోకూడదని, అట్లా చెప్పండి. జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఆయనకేమి మర్మం? ఆయనకి తెలియంది ఏదైనా ఉంటుందా దేవునికి? ఈ లోకంలో ఉన్నటువంటి వారికి, మనుషులకు మర్మం. దేవునికి మర్మమేముంది? సమస్తాన్ని ఆయనే జరిగించేవాడు. 28లో, అయితే మర్మములను పరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. ప్రారంభమైంది. ఆయన ఏ విధంగా బెడ్ మీదకి వెళ్ళాడో పడుకునేదానికి తెలియజేస్తున్నాడు. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, భవనం చేసుకున్నాడు రాజుగారు. ఆయన పడక మీదకి నిద్రించడానికి వెళ్ళాడు. ఆ నిద్రపోయే ముందుగా ఏమనుకున్నాడు? 29లో, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, ఈరోజు అయిపోయిన రేపు ఏం జరుగుతుందో కదా. ఈ సంవత్సరం ఇలాగ ఉన్నాం, రేపు సంవత్సరం ఏం జరుగుతుందో. వారు రాజులు కాబట్టి ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో
అని ఆయన ఆలోచన చేసుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబో దానిని తమరికి తెలియజేశాను. చూడండి, ఎంత ఒక రాజు ముందు ఏ విధంగా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడ తమరు అనే మాట మనం చదువుకున్నాం కదా, తమరికి తెలియజేశాను అని. ఒక అధికారం ముందు కదా ఎంత గౌరవంగా మనం మాట్లాడితే ఆ రిక్వెస్ట్ అతడు తీసుకుంటాడు. మనం ఎట్టబడితే అట్ట ఉండి మాట్లాడితే మలరమ్మని చెప్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి అధికారుల ఎదుట మనం నిలిచినప్పుడు, ఇలాంటి పెద్దల ఎదుట మనం నిలిచినప్పుడు, మన సమస్య చెప్పుకునే దానికి పోయినప్పుడు మనం ఏ విధంగా మనం ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, ఎంతో మర్యాదగా గౌరవపూర్వకంగా వాళ్ళకు మన సమస్య తెలియజెప్పుకొనుట. ఇతర మనుషుల కంటే 30లో మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. నేనేదో జ్ఞానవంతుని చెప్పేసి దేవుడు నాకు ఈ సంగతి బయలుపరచలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడెను. ఈ విధంగా ఆయన నిద్ర పోయే ముందు భోజనం చేసుకున్నాడు. తన మనసులో ఏమనుకొని నిద్రపోయేదానికి బెడ్ మీదగా అట్లా వాలాడో అక్కడి నుంచి అంటే టకిని గుర్తుకొస్తాను ఆయనకి. ఇప్పుడు కళ మర్చిపోయాడు, దాని భావం చెప్పమంటున్నాడు. కళ మీరే చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పమంటున్నాడు. ఎక్కడి నుంచి ఏ విధంగా అనేది అక్కడ తీసుకొచ్చి ఆయనకి వెంటనే అది గుర్తుకొచ్చేదిగా ఉంటుందన్నమాట. అక్కడ నుండి ఆయనే మనకు చెప్తాడు. అది దానియేలుకి తెలియదు. దానియేలు జ్ఞానవంతుడని దేవుడు ఆయనకి తెలియపరచలేదని చెప్తున్నాడు. దేవుడే దీన్ని జరిగించేదానికి తెలియజేశాడు, బయలుపరిచాడు అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ఆ కళ ఉంది వాక్యంలో. ఇది మళ్ళీ చూద్దాం. ఎప్పుడైతే ఈ కళను గూర్చి ఆయన చెప్పాడో దెబ్బకి ఏం చేశాడు తెలుసా ఆయన? అక్కడ చూడండి, 46 చూడండి, అక్కడ బైబిల్లో 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. దానికి ఇష్టపడ్డాడో లేదో మనకు తెలియదు, కానీ ఇతడు ఆజ్ఞాపించాడని చెప్తున్నాడు. ఎవరు? ఆ నెబుకద్నెజరు రాజు, బబులోను సామ్రాజ్యాధినేత. యాజ్ టీజ్గా ఆయన ఏమనుకున్నాడో అక్కడి నుంచి దేవుడు ఆయనకి తెలియపరిచిన దాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆయన చూపించేశాడు, మాట్లాడేశాడు, చెప్పేశాడు ఆయన ఎదుట. ఇలాంటి అట్ట ఎందుకు చేస్తాడు ఆయన? అది కాదురా, అది అబద్ధం నువ్వు చెప్పేదంతా. అయితే ఒక చక్రవర్తి అట్లా చేయమని చెప్తాడా? మనం చదువుకున్న వాక్యంలో అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ చక్రవర్తి పాదాలను పట్టం ఏంటని ఇక్కడ దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేశాడని ఉంది. వీళ్ళు చెరలో ఉన్నవారు, బబులోను చెరలో 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉన్నారన్నమాట. ఆ రాజ్యాది నేత
నెబుకద్నెజరు. అంటే వీళ్ళు బందీలు, బానిసలు. ఇప్పుడు ఆ చెర పట్టుకొని పోయినటువంటి ఆ యొక్క అధినేతే దానియేలు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయటం ఏంటి? దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప నాజ్ఞాపించాను. 40 ఏళ్ళు. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంత మాత్రమే కాదు, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి గణపరిచి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద, వీళ్ళు చెరగొని పోబడినటువంటి వాళ్ళు, వీళ్ళు 70 సంవత్సరాలు అక్కడ జరిగింది ఇది. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! ఆ యొక్క రాజు అతని హెచ్చించి అనేక గొప్పదానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలోను బబులోనులోని జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమించాను. ఎవరిప్పుడు టాపర్స్? దేవుని పిల్లలు. అక్కడ కూడా 10 దినాలు మమ్మల్ని పరీక్షించి చూడండి. విగ్రహములకు అర్పించిన తర్వాత అవి వాటిని తీసుకొచ్చి ఆహార పదార్థాలు చేస్తారు. ఆ భోజనాలు మాకొద్దు. ఏదో కూరగాయలు, ఏదో సాంబారు, రసమో, చట్నో చాలు మాకు. అది రాజు ఆజ్ఞాపించాడు, అలాగే చేయమంటారేంటి? మీరు బలహీనులుగా వికారం కనపడితే మా ఉద్యోగాలు పోతాయి, మా ప్రాణం మీదకి వస్తుంది అన్నారు వాళ్ళు. లేదు 10 దినాలు పరీక్షించి చూడండి, అట్లానే చేద్దురులే అని అంటే కదా. వీళ్ళని చూసినప్పుడు కదా, వాళ్ళందరికంటే ఎంత అందమైన వాళ్ళుగా కనబడ్డారని ఉంది వాక్యంలో. వాళ్ళని వీళ్ళని పరీక్షించి చూస్తే కదా, అంతకంతకు 10 అంతలు చాలా శ్రేష్ఠులు, జ్ఞానం కలిగిన వారు అన్నట్టుగా ఉంది వాక్యంలో మనం చూసినప్పుడు. ఎక్కడిది వీళ్ళకి ఈ యొక్క ఇది? ఇక్కడ జ్ఞానులందరిలో, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా అతని స్నేహితులైన వారు కూడా 3 కూడా ఇక్కడ సంస్థానం మీద విచారణకర్తలుగా నియమింపబడ్డారు. ఒకప్పుడు అందరిని చంపేయండి రా అన్నాడు. ఒక్కడు కూడా బతికిండి దానికి లేదు. నేను చెప్తే వాళ్ళు చేసేది ఏందిరా చెప్పేది? అసలు వాళ్ళకి ఆ యొక్క సామర్థ్యం ఉందో లేదో నాకు తెలియాలి. నేను కలను చెప్పను, మీరే కలను చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. రాత్రికి రాత్రే హిస్టరీ మారిపోద్ది అంతే. ఒక క్షణంలోనే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. వీళ్ళు చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప ఆధిపత్యం, మరి ఘనత చూడండి, అధికారం. జ్ఞానులందరిలో కూడా ప్రధానుడు. ఆయన స్నేహితులు కూడా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మాట విని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు కనిన కళ ఏమిటి
ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్యంలో 31 నుండి, రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. అంటే ఆ కల్లో అనమాట ఆ రాజుగారికి ప్రస్తుత కాలం ఏమి జరుగునో అని చింతతో కదా ఆయన నిద్రపోయాడు భోజనం చేసుకొని. అట్లా అనుకుంటా రాబోయే కాలంలో జరగవలసిన విషయాన్ని దేవుడు ఆయన చూపించాడు, అది మర్చిపోయాడు. ఇప్పుడు దానియేలు దాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రార్థించడం ద్వారా దర్శన రీతిగా దేవుడు వారికి చూపించాడు. ఆయన ఎదురుగా వచ్చి ఆయన కన్న కల చెప్తున్నాడు. ఓ మహారాజా, ఒక ప్రతిమ మీకు కనబడింది. అది చూడండి, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ అన్నమాట. 32లో ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునయ్యుండెను. కన్నకల మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. ఇది ఒక మనిషి ఆకారంగా కనబడినటువంటి ఒక ప్రతిమ అయితే అది ఒక్కొక్క భాగం ఒక్కొక్క విధంగా లోహములతో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. మొట్టమొదటిగా శిరస్సు మేలిమి బంగారమైనది. ఇక్కడ నుండి మనం చదువుకున్న కింద నుంచి 37 నుంచి ఈ పార్ట్గా ఆయన తెలియజెప్పాడు. అది 4 భాగాలుగా ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంది అనేది ఆ ప్రతిమలో మనకి కనబడుతుంది. మొట్టమొదటిగా ఆ మేలిమి, ఆ శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు. అంటే ఈ 32లో ఆ శిరస్సు వరకు ఒక రాజ్యం. ప్రతిమ ఒకటే, మనిషి రూపమున ఉన్నది. ఆ శిరస్సు వరకు ఒక రాజ్యం. దాని రొమ్మును భుజములను వెండివియు, అక్కడికి ఒక రాజ్యం కదా. దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, అదొక రాజ్యం. దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగమును ఇనుపదియు ఒక భాగమును మట్టిదియునై ఉండేది, ఇదొక రాజ్యం. మనుష్య రూపమున ఉన్న ఒక ప్రతిమ అంటే శిరస్సు వరకు మేలిమి బంగారం, అక్కడి నుంచి ఒక భాగం కదా ఒక లోహం, అక్కడి నుంచి ఒక భాగం ఒక లోహం కదా, అక్కడి నుంచి కాళ్ళు అలాగనమాట.
ఈ 4 సామ్రాజ్యాలు అన్నమాట. ప్రపంచాలని ఏలినటువంటి 4 సామ్రాజ్యాలు ఆ ప్రతిమ. మీకు పాఠంలో కూడా ఉంటుంది, చదువుకునేటువంటి పిల్లలు. ప్రపంచాన్ని ఏలినటువంటి వారిలో మొట్టమొదటి వాడు బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజరు. ప్రక్కన వచనాల్లో మనం చదివితే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. అంతా చెప్పుకోవాలంటే టైం మనకి జాలదు. ఆయన గురించి ఇక్కడ రాసిందనమాట. ఆ శిరస్సు ఆయనే. అంటే ప్రపంచాలను వెళ్ళినటువంటి రాజులు వీళ్ళు. తర్వాత ఎవరు వెళ్ళారు? కోరేషు మాదీయ పారసీక సామ్రాజ్యం. ఇక్కడి నుంచి ఒక భాగం చెప్పాడు కదా, అదొక రాజ. వాళ్ళు కూడా ఆ బబులోను తర్వాత వాళ్ళు ఏలుబడి చేశారు, ప్రపంచాలను ఏలుబడి చేశారు. తర్వాత మళ్ళొక భాగం చెప్పాడు కదా. వాళ్ళు ఎవరు అంటే, ఎవరు అంటారు ఆయన? గ్రీకు రాజు పేరు చెప్పు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు కదా. ఆయన అక్కడి నుంచి కాలంలో నుంచి ఇంకొక పాఠం చెప్పాడు కదా, అదొక రాజ్యం. అది ఎవరంటే రోమన్. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాయను సర్వలోకమునకు. చూసారా? ఇప్పుడు అర్థమైంది మీకు ఆ ప్రతిమ, ఆ భాగాలు. అంటే ప్రపంచాలను ఏలిపోయినటువంటి ఆ చక్రవర్తులు, రాజులు, వాళ్ళందరూ కూడా ఒక మనిషి రూపంలో ఒక ప్రతిమ 4 సామ్రాజ్యాలను గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క సామ్రాజ్యం అన్నమాట, కాళ్ళ వరకు కూడా. అంటే కాలంలో కొన్ని కలిపి చెప్పాడంటే కొంతమంది రాజులను కలుపుకొని అదొక ప్రభుత్వం. మెట్టుకు అక్కడ చెప్పబడింది 4. బబులోను, మాదియా పార్సిక, అలెగ్జాండర్ కదా, రోమన్. ఇదే సర్వలోకమును కంటే ఏమని దాని అర్థమా? మొత్తం వాళ్ళ చేతిలో ఉందని. అదే ఆ ప్రతిమ. వీళ్ళే మొత్తాన్ని ఏలుబడి చేసినటువంటి వాళ్ళు. అయితే చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి అని ఉంది కదా, అది అందులోది కాదు. అది అక్కడ మనం చదువుకున్నాం చూడండి. ఇక్కడ వాక్యంలో దానియేలు గ్రంథంలో 34, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క, అంటే ఆ ప్రతిమను కదా, ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దానికి నమస్కారం చేస్తుందా? దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఆ ప్రపంచాన్ని ఏలుబడి చేసిన బబులోనే దానియేలు పాదాలను పట్టుకున్నట్టు ఉంది కదా వాక్యంలో. చేతి సాయం లేకుండా తీయబడిన ఈ రాయి అంటే ఈ మనిషిలో ఉన్న రాజ్యం కాదు అది. ఆ 4 సామ్రాజ్యాలు అవి. బబులోను సామ్రాజ్యము కదా, మాదీయులు పార్సీకులు ఒక భాగం, అలెగ్జాండర్ రోమన్స్. అదే 2లో మనం సర్వలోకమునకు అంటే అది. తర్వాత ఒక రాజ్యం వచ్చింది, చేతి సాయం లేకుండా తీయబడినటువంటి రాయి. దాన్ని ఏం చేసిందంట వాక్యంలో? తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు
తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారం ఏకంగా ఇది మొత్తం దంచబడి కళ్ళంలోని చెత్త వలె కాగా వాటికి స్థలము దొరకక ఎచ్చటం దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతములంతా మహాపర్వతమాయను. ఇది దేవుని రాజ్యం. ఆ రాయి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రాజు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చేతి సాయం లేకుండా తీయబడిన రాయి. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ వేయాలా ఆ యొక్క రాజుని అధికారిని ఎలక్షన్లో ఎన్నిక చేసుకోవాలంటే? అట్ట చేసిందా క్రీస్తు రాజ్యంలో? ఇదంతా కూడా ఆయన రాజ్యం. చేతి సాయం లేకుండా తీయబడిన ఆ రాయి కదా మొత్తము పిండి చేసేసింది దంచి. ఈ రాజ్యం ఏమైందంటే మహాగొప్ప పర్వతం ఆయన తీయబడినటువంటి ఆ రాయి. ఒక్క చిన్న మాట చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. చదువు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయని. ఆ రాయి కదా మూలకు తలరాయి ఆయను. ఇదే ఆ రాయి. చేతి సాయం లేకుండా తీయబడిన రాయి కదా. ఇది దేవుని యొక్క రాజ్యం. అది దాన్ని కట్టినటువంటి వాడు ఆయనే. మానవ రాజ్యం కాదది. ఆ 4 రాజ్యాలు ఒక ప్రతిమలో ఇమిడి ఉన్నాయి. ఏకంగా ప్రపంచంలో వెళ్ళినటువంటి రాజులు వాళ్ళంతా కూడా సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరావు కూస్తే ఎట్లా ఆజ్ఞాపిస్తాడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లేకపోతే సర్వలోకం ఆ చివరి నుంచి చివరికి. అలాంటి సమయంలో ఒక రాజ్యం వస్తుందని కదా ఇక్కడ చెప్పడం ఉంది. చేతి సాయం లేకుండా తీయబడిన రాయని కదా. వాళ్ళకి ఎలక్షన్ లేదు. ఎట్లా ఏర్పడబడింది ఈ రాయి కదా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన, నిషేధించిన, పక్కన పెట్టిన, పడవేసిన, ఎసిరివేసిన రాయే ఈయన. పైన చదువుకున్నాం కదా, మీరు ఆయన్ని సిలువేసి చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు. ఆ దినాల్లో ఆ రాజ్యము ప్రారంభమైంది. ఇప్పుడు ఆ అధికారి ఎదుట ఎదుట పిలాతు ఎదుట నిలబడినప్పుడు నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు ఆయన. పైన బోర్డు సిలువేసినప్పుడు దాని మీద ఒక బోర్డు ఉంది, అదే అది. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ఆ ప్రతిమలో లేదు, నాకు సంబంధం లేదు ఆ రాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం. అది ఆ రాజు ఆ రాజ్యం యొక్క రాజు ఆయనే. అక్కడ ఇంకా చూడండి కొన్ని మాటలు. ఇక్కడ 2వ అధ్యాయంలో 45, 44 చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మనకు తప్ప కదా. నీళ్లు ముంచి తీసుకుపోయిన వాళ్ళకి తప్ప ఎవడికి తెలియదు ఆ పెళ్ళికి వచ్చిన వాడికి ఈ ద్రాక్షరసం అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా అయిందనేది. అవి నీళ్ళే, ద్రాక్షరసం మారిపోయాయి అంతే. ఎప్పుడైనా ముంచమన్నాడు అప్పుడేవి శ్రేష్టమైన ద్రాక్షరసం మారిపోయాయి.
అది పొందిన వాడికి తప్ప ఎవడికి తెలియదు. లోకస్తుడికి ఏం తెలుస్తుంది? గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, దాని సౌండే తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుంది ఎవడికి తెలుసు? ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను జన్మితేనే కానీ వాడు నా రాజ్యమని చూడండి, నా రాజ్యమని చేరడు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఇశ్రాయేలీయులకు బోధకుడు అయింది, ఈ సంగతి తెలియదా నీకు? ఈ ముసలివాడిని నేను మళ్ళీ ఎట్లాగా నేను జన్మించేది అని అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు. అందుకే ఇక్కడ ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి అన్నిటికీ నాశనము కలగదు. మరి ఈ లోక రాజ్యంలో అక్కడ ఏం చూస్తున్నాము? ఆ ప్రపంచంలో రాజ్యాలే దంచబడి చెత్తవలే అవి గాలి కొట్టుకుపోయినట్టుగా ఈ రాజ్యము దీనికి అంతమే లేదు అని చెబుతున్నాడు. చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ద్వారా ఏర్పరచబడినటువంటి రాజ్యము, ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు కదా, దానికి రాజు కూడా ఆయనే. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు కదా. ఇక్కడ చూడండి, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చుచితిరే ఓ మహారాజా. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పిన అప్పుడు పాదాల మీద పడ్డాడు ఆయన. ఆ రాజులు నశించారు, ఆ రాజ్యాలు అంతరించిపోయాయి. ఈ రాజ్యము ఆయన వచ్చాడు, ఏర్పాటు చేశాడు. ఇది గొప్ప పర్వతంగా అయిపోయింది, మహాపర్వతం, చేతి సాయం లేకుండా తీయబడినటువంటి రాయి. ఇది అంతం లేనటువంటిది, సదాకాలం ఉన్నటువంటిది. అది పొందినవాడికి తప్ప ఎవడికి అది తెలియదు. వాక్యాలు మనం చూస్తాం. ఈ విధంగా ఆయన కన్న కళను, దాని భావాన్ని తెలియపరచడం ద్వారా ఆ ప్రపంచాన్ని వాడే బంగారు శిరస్సు అయిన ఆ రాజు ఆ పాదాల మీద పడ్డాడంట. చూసారా? కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ దర్శన రూపేణ దానియేలుకి సంగతి తెలియజేశాడు. అలా కాకుండా ఉంటే అక్కడున్న జ్ఞానులందరూ కూడా చంపబడేవారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం సమస్య, ఆయనకేం సమస్య, మనకు సమస్యలు కదా, అన్నిటినీ కూడా చక్కబెట్టేవాడు. సరే మనం ఆయన పాదాల సన్నిధిలో మొరపెట్టుకోవడం ద్వారా, పాదాల మీద పడడం ద్వారా, అంటే ప్రార్థన చేయటం ద్వారా ఇంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగింది. చెరలో జరిగిన సంఘటన అండి ఇది. కాబట్టి ఆ ప్రతిమ ఓ రాజా, దాని శిరస్సు నువ్వే, దేవుడి ఇట్టి స్థితిని కలిగించాడు అని ఈ 2వ అధ్యాయంలో ఇక్కడి నుంచి కొన్ని వచనాలు మనం వదిలేసాం పైన, అక్కడ జయంతి మీకు ఉంటుందన్నమాట ఆయన గురించి దేవుడు ఏ విధంగా చెప్పాడనేది. కాబట్టి సర్వం కూడా దేవుని గుప్పిట్లోనే ఉంది. ఆయనే ఎట్లా చెప్తే అట్లా జరిగే విధంగా ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని పైన, మానవులపైన, రాజ్యములపైన అధికారిని దేవుడిగా ఉన్నాడు. వాక్యాలు, దానియేలు గ్రంథాలు చూసినప్పుడు అలాగన దేవుని పిల్లల మన జీవితంలో మనం సారే మొరపెట్టుకోవడం ద్వారా దేవుడు కృప చూపి మనం తోడుగా ఉండి మనకున్న సమస్యలన్నిటి నుంచి తప్పించి విడిపించి కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారిని ఎంత ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకుపోయినాడండి. ఇక్కడ వాక్యం మనం ఒక రాజే పాదాలను పట్టమంటే చిన్న విషయమా చెప్పండి? పూజించడం అంటే అలాగ ఆజ్ఞాపించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. దేవుడు మన కొరకై తన కొద్ది మాటను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.